అండర్-19 మహిళల ప్రపంచ కప్ విజేత త్రిష మనతో పాటు ఉన్నారు. మన ఖమ్మం జిల్లాకు చెందినటువంటి త్రిష ఫైనల్లో తన విజయంలో తన పాత్ర ఎంతగానో పోషించారు. సో ప్రస్తుతం వాళ్ళ తల్లిదండ్రులతో పాటు ఉన్నారు. మాట్లాడడం. త్రిష, చెప్పండి, మీరు క్రికెట్లోకి రావడానికి అసలు ఎవరు ఇన్స్పిరేషన్? మీరు ఎప్పుడు క్రికెట్ రావాలనుకున్నారు? నేను క్రికెట్లోకి రావడానికి కారణం నాన్న. బికాస్ నాకు 4 years ఉన్నప్పుడే ఆయన స్టార్ట్ చేశాడు నాకు క్రికెట్. సో నాకు తెలియదు నేను ఎప్పుడు స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ 5 years నాన్నే ఇచ్చారు. దాని తర్వాత నేను 8 years ఉన్నప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాము. దాని తర్వాత నుంచి సెయింట్ జాన్స్ అకాడమీలో ఆడుతున్నాను, ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇప్పుడు అండర్-19 వరల్డ్ కప్లో ఫైనల్ మ్యాచ్లో కూడా మీ ఆటతోటే విజయం సాధించింది. అప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు? ప్రెజర్ ఉండే నా ఫైనల్ మ్యాచ్లో ఆడడం అదంతా? ప్రెషర్ అయితే లేకుండే, జస్ట్ కోచెస్ కూడా ఫుల్ సపోర్టింగ్ ఉండే. జస్ట్ మీ గేమ్ మీరు ఆడండి అని. అండ్ అంటే సీనియర్ ప్లేయర్స్ షఫాలి వికెట్ పడిన తర్వాత మళ్ళీ మీరు వచ్చి 24 runs చేయడం, మ్యాచ్ నెగ్గడం, ఆ తర్వాత ఎట్లా అనిపించింది? మ్యాచ్ విన్ అయిన తర్వాత, ప్రపంచ విజేతగా నిలిచిన తర్వాత ఎలా అనిపించింది? చాలా హ్యాపీ ఉండే, చాలా ప్రౌడ్ మూమెంట్ ఉండే అది అందరికి. ఎందుకంటే ఫస్ట్ వరల్డ్ కప్ గెలిచాం, అందులో నేను ఒక పార్ట్ అవ్వటం నాకు చాలా హ్యాపీ ఉంది. మీకు క్రికెట్లో ఇన్స్పిరేషన్ ఎవరు? నాకు క్రికెట్లో ఇన్స్పిరేషన్ అంటే నేను స్టార్ట్ చేసినప్పుడు అయితే నాన్న స్టార్ట్ చేశారు. దాని తర్వాత నాకు MS ధోని అంటే చాలా ఇష్టం. నేను అహ్మదాబాద్లో కూడా మీకు చిరప్ చేయడంలో సచిన్ గాడ్ ఆఫ్ క్రికెట్ వచ్చారు, ఆయనతో మాట్లాడారు. అతను విచ్ చేసినప్పుడు ఎలా అనిపించింది? చాలా ఫార్చునేట్ ఉండే సచిన్ సార్ని కలవటం. ఎందుకంటే ఇట్స్ అ బ్లెస్సింగ్ ఫర్ అస్. అండ్ ఆయన వచ్చి ఫుల్ టీమ్కి బ్లెస్ చేశారు. అండ్ అంటే ఈ సెలక్షన్స్కు ముందు మీ లోపల ప్రెజర్ ఏ విధంగా ఉండే? సెలక్షన్స్ జరిగినప్పుడు మీరు ఏమనుకున్నారు? ప్రెజర్ అయితే ఏం లేకుండే, ఎందుకంటే మ్యాచెస్లో ఆడుతున్నాము. అండర్-19 వరల్డ్ కప్ పెట్టిన మొదటి సంవత్సరంలోనే మన ఇండియా టీం కప్ గెలిచేలా చేశారు. నెక్స్ట్ టార్గెట్స్ ఏంటి? నెక్స్ట్ టార్గెట్స్ అంటే సీనియర్ ఇండియా ఆడాలి అండ్ IPL ఉంది. హోప్ఫుల్లీ ఏదైనా టీంలో వాళ్ళు. ముఖ్యంగా మహిళల క్రికెట్లో ఎక్కువగా మహిళలకు ప్రాధాన్యత ఉండదు, పురుషులకి ఎక్కువ ఎంకరేజ్మెంట్ ఉంటుంది అంటారు. సో మీరు దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు అయితే అందరినీ ఈక్వల్ చేసేసారు, అందరినీ ఈక్వల్ చూస్తున్నారు. బాయ్స్ గర్ల్స్ అని ఏం కంపారిజన్ అయితే లేదు. రైట్. వాళ్ళ మదర్ ఫాదర్ కూడా ఎంతో హ్యాపీగా ఉన్నారు ఈ స్థాయిలో వాళ్ళు గెలవడం పట్ల. చెప్పండి, మీరు ఎట్లా కష్టపడ్డారు? తనని ఏ విధంగా క్రికెట్లోకి రావడానికి ఏ విధంగా తీర్చిదిద్దారు? వరల్డ్ కప్ గెలవడం చాలా హ్యాపీగా ఉందండి నాకు. అండర్-19 వరల్డ్ కప్ ఫస్ట్ టైం గెలిచింది ఇండియా. తనకి అట్లనే ఆమె సీనియర్ ఇండియాలో కూడా వెళ్ళి అక్కడ కూడా ఇండియాని టాప్ చేసి వరల్డ్ కప్స్ అక్కడ సీనియర్ ఇండియాలో కూడా గెలవాలని, దాంట్లో ఏమో ముఖ్యం ఉండాలా మెయిన్ అని చెప్పేసి అది మా గోల్ సెట్ సార్. మీరు భద్రాచలం నుంచి హైదరాబాద్కి కేవలం తన క్రికెట్ కోసం వచ్చారని చెప్తున్నారు. ఎట్లా స్ట్రగుల్ అయ్యారు ఆ క్రికెట్ నేర్పించడంలో ఇదంతా కూడా? ఆమెకి 2 years అప్పుడు స్టార్ట్ చేసామండి. ఆమెకి 2 years అప్పుడు, 5 years అక్కడ భద్రాచలం ఉంది. తర్వాత 7 yearsకి ఆమెకి ఇక్కడ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం. అక్కడ జాన్ మనోజ్ సార్, శ్రీనివాస్ సార్ ఫస్ట్ కోచెస్గా ఉన్నారు. వాళ్ళు చాలా అన్ని బేసిక్స్ అన్ని కరెక్ట్ చేశారు. తర్వాత ఇక్బాల్ సార్ చాలా సపోర్ట్గా ఉన్నారు. నెక్స్ట్ తర్వాత చాముండేశ్వరనాథ్, ఆయన కూడా త్రిషాకున్న బేసిక్స్ అని మొత్తం అన్ని కరెక్ట్ చేశారు. ఇప్పుడు ఫార్మర్ ఇండియా ఫీల్డింగ్ కోచ్ ఆర్సేదర్ సార్ చూస్తున్నారు త్రిషాకి. అంటే స్టార్టింగ్ ఇయర్లో మీరు జిమ్ అమ్మేశారు, చాలా కష్టాలు పడ్డారని కూడా ఫైనాన్షియల్గా చెప్పారు. సో మహిళల క్రికెట్లో ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు ఉంటున్నాయి. సో నెక్స్ట్ ఎట్లా ఓవర్కమ్ చేస్తారు? ఎట్లా ఉంటుంది? నేను అంటే వచ్చినప్పుడు ఫస్ట్ నేను భద్రాచలం నా సేవింగ్స్తో ఫస్ట్ 2 years నేను ఆడిపించాను. తర్వాత ప్లస్ కోచింగ్ ఎక్స్పెన్సివ్ అవుతుంది. అప్పుడు ఆర్క్ ఫౌండేషన్ రామ్రెడ్డి సార్ ఆయన చాలా సపోర్ట్ చేశారు. అట్లానే మెగా ఇంజనీరింగ్స్ MD కృష్ణారెడ్డి సార్ చాలా సపోర్ట్ చేశారు. డీషా కంపెనీ అండ్ నిర్మాణ ఆర్గనైజేషన్ కూడా ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకి చాలా. నెక్స్ట్ టార్గెట్ ఏంటి? మీ అమ్మాయి ఏ విధంగా చూడాలనుకుంటున్నారు? తన్ని అంటే చాలా లాంగ్ రన్ 15 years ఇండియా టీంకి ఆడాలా, లాంగ్ రన్ ఆడాలా, ఆ మిథాలీ రాజ్ లాగా అట్లా నేను అందుకే చాలా ఎర్లీగా స్టార్ట్ చేశాను సార్. గెలిచిన తర్వాత మీకు ఎట్లా, ఇంకా అందరి నుంచి ఎట్లా వచ్చింది కంగ్రాచులేషన్స్? ఏ విధంగా వచ్చాయి? చాలా హ్యాపీగా ఉంది సార్. చాలా అందరూ చాలా మంచిగా చేశారు. చెప్పండి, యాజ్ అ మదర్గా ఎవరైనా పురుషులు బయటకు వస్తూ ఉంటారు, ఎక్కువగా ఆడుతూ ఉంటారు. సో మీ అమ్మాయి బయటకు వచ్చి ఆడినప్పుడు మీరు ఎంకరేజ్ ఏ విధంగా చేశారు? మీకు ఏ విధంగా అనిపించింది? అంటే చుట్టుపక్కల వాళ్ళంతా మహిళల్ని బయటకు పంపించొద్దు అలా అబ్బాయి అమ్మాయి అని ఎవరు మమ్మల్ని అనలేదు. మాకు అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవు. ఎంతమంది పిల్లలు మీకు? పాప ఒకటే. ఒక్క పాపను కూడా మంచి ఇంటర్నేషనల్ స్థాయిలో క్రికెట్లో పంపించడం విధంగా అనిపించింది?
హ్యాపీగా ఉంది. మేము అనుకుంటాము, అది కూడా అది రీచ్ అయినందుకు హ్యాపీగా. అంటే అందరి పిల్లల్లాగా సినిమాలకు పోవాలి అట్లా పోవాలని అంటుంటుందా? అసలు ఆ టైప్ మనం ఎంత చెప్తే అంతే ఉంటుంది. నాకు ఇది కావాలి అని అడగదు. ఇంకా మీరు ఏ విధంగా చూడాలనుకుంటారు? స్టడీస్ కూడా కేవలం క్రికెటేనా? స్టడీస్ అంటే అన్నీ అడిగితే అది చేయలేదు. ఇండియాకి ఆడితే చాలు. చిన్నప్పుడు అంటే ఎట్లా గుర్తించారు క్రికెట్ ఆడగలదు అని? అంటే వాళ్ళ డాడీ స్టార్ట్ చేశారు. వాళ్ళ డాడీ స్టార్ట్ చేసిన తర్వాత తనకి క్రికెట్ తప్ప ఇంకొకటి తెలియదు అనమాట. తనకి తెలిసిందే క్రికెట్. అందువల్ల వేరే ఎట్లా ఫీల్ అవుతున్నారు అండర్ 19 వాళ్ళు? హ్యాపీగా ఉంది. ఇది చూస్తున్నాం త్రిష తల్లిదండ్రులు ఇద్దరిని కూడా ఎంతో హ్యాపీ మదర్ అండ్ ఫాదర్. ఇప్పుడు సో అండర్ 19 వరల్డ్ కప్ గెలవడంలో ఖమ్మం జిల్లాకు చెందిన త్రిష తన ప్రధాన పాత్ర పోషించింది. అలాగే నెక్స్ట్ సీనియర్ ఉమెన్ వరల్డ్ కప్ తేవడము, అలాగే ఉమెన్ ప్రీమియర్ లీగ్లో సత్తా చాటడం, ఇవన్నీ కూడా తన టార్గెట్స్. చిన్నప్పటి నుంచే తను క్రికెట్ ఆడగలదని గుర్తించి తన ప్రతిభను ప్రోత్సహించామనేది కూడా వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ముత్యంతో కలిసి సాగినటి సాక్షి న్యూస్, హైదరాబాద్.